హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ రిజల్ట్కి సంబంధించి వెబ్సైట్లో ఒక ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేశారు. మెయిన్గా మీకు రిజల్ట్ రిలీజ్ చేయాలి అంటే మీ యొక్క ఐపీఈ మార్క్స్ డాటా అనేది ఎంసెట్ బోర్డు వాళ్ళ దగ్గర రీచ్ అవ్వాలి. సో రీచ్ కాని వాళ్ళ రిజల్ట్ అనేది హోల్డ్లో ఉంచుతారు. ఓన్లీ ఎంసెట్లో వచ్చిన మార్క్స్ మాత్రమే మీకు డిస్ప్లే కావడం జరుగుతుంది. రిజల్ట్లో మీకు ర్యాంక్స్ అయితే డిస్ప్లే చేయరు. ఇంటర్మీడియట్ మార్క్స్ అవైలబుల్గా లేని వాళ్ళది. సో రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ డిక్లరేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది ప్రీవియస్ ఇయర్. సో వచ్చిన అప్డేట్ ఏంటనే చూద్దాం. అంతకంటే ముందు కౌన్సిలింగ్కి సంబంధించి ఎంపీసీ బైపీసీ కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు కంప్లీట్గా గైడెన్స్ కావాలి, కంప్లీట్గా అప్డేట్స్ కావాలి పర్సన్ టు పర్సన్ అంటే మీకు మెంటర్షిప్లో జాయిన్ కండి. డీటెయిల్స్ అక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చిన అప్డేట్ చూసుకున్నట్లయితే డిక్లరేషన్ ఫామ్ ఇంటర్మీడియట్ మార్క్స్ అప్డేట్ చేయడం కోసం డిక్లరేషన్ ఇచ్చారు కదా. సో అది మనకి June 1 అంటే ఈరోజు ఈవినింగ్ 5 o'clock వరకే ఆ డిక్లరేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తామని చెప్తున్నారు. సో ఈ డిక్లరేషన్ కంప్లీట్ అయిపోయిన 4-5 డేస్లో లేదా 1 weekలో రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు ప్రతి సంవత్సరం. సో కాబట్టి మనకి రిజల్ట్ అనేది 5th లేదా 6th రావచ్చు, అంతకంటే ముందే రిలీజ్ కావడానికి అవకాశం అయితే ఉంది. సో మనకి 4th రోజున ఎలక్షన్స్కి సంబంధించి రిజల్ట్ ఉంటుంది కాబట్టి 5th రోజున ఖచ్చితంగా రిజల్ట్ రిలీజ్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్. ఇంకా ఎవరైనా డిక్లరేషన్ సబ్మిట్ చేయకపోతే సబ్మిట్ చేయండి. సో నేను సబ్మిట్ చేయాలన్న అవసరం లేదా అని మీకు డౌట్ ఉంటే ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే ఒకవేళ మీకు డిక్లరేషన్ అవసరం లేకపోతే అక్కడ మీకు చూపిస్తుంది నాట్ రిక్వైర్డ్ ఫర్ ఏపీ స్టూడెంట్స్ అని, లేదా నాట్ రిక్వైర్డ్, మీకు ఫామ్ ఓపెన్ కాదు. ఒకవేళ మీకు ఫామ్ ఓపెన్ అయిందంటే సబ్మిట్ చేయండి. సప్లీ వాళ్ళకి అవసరం లేదు, ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళకి అవసరం లేదు. సో ఒకవేళ మీకు అవసరం లేకున్నా, మీకు ఒకవేళ ర్యాంక్ ఇష్యూ కాకపోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మీకు మళ్ళీ మార్క్స్ అప్డేట్ చేసుకోవచ్చు, ర్యాంక్స్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఇది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.